ఒక ఊరిలో ఒక చిన్న పక్షి ఈ ఆశ్రయం కోసం మొదట వచ్చేసి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళింది అనమాట. ఉసిరి చెట్టు వచ్చేసి చెప్పింది, "ఆ, చిన్న పక్షి అడిగింది, వర్షాకాలం నేను నీ చెట్టు నీడలో ఉండొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఉసిరి చెట్టు, వద్దు వద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే నిదానంగా మళ్ళీ ఇంకొక చెట్టు దగ్గరికి, మునగ చెట్టు దగ్గరికి వెళ్తుంది. మునగ చెట్టు, వర్షాకాలం నన్ను నీ చెట్టు కింద ఉండనివ్వవా దయచేసి అని అడుగుతుంది. వద్దు వద్దు, వెళ్ళిపో అంటుంది. అప్పుడు మూడోసారి వెళ్ళేసి అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న పిచ్చుక పాపం అడుగుతుంది. అరటి చెట్టు, ఎవరు నాకు ఆశ్రయం ఇవ్వట్లేదు, వర్షాకాలం నీ చెట్టు నీడలో తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వు అంటుంది. అప్పుడు అరటి చెట్టు, వద్దు వద్దు, వెళ్ళిపో అని అంటుంది. అక్కడే ఉన్న కోతి అరటి పళ్ళను తింటా నవ్వుతూ పో 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 అని తరిమేస్తుంది అనమాట. మళ్ళీ అలాగే దిగాలుగా వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒక మర్రి చెట్టు దగ్గరికి పోతుంది. మర్రి చెట్టు, నాకు నీ చెట్టు నీడలో ఉండడానికి అవకాశం ఇవ్వు, వర్షాకాలంలో నేను ఎక్కడికైనా వెళ్తాను అని ఏడుస్తుంది అనమాట. అప్పుడు మర్రి చెట్టు చెప్తుంది, అయ్యో చిన్న పక్షి, నువ్వు ఉండు, ఏమి కాదు, నీకు ఇష్టం వచ్చిన చోట నా చెట్టు నీటిలో ఎక్కడ నీకు అనుకూలంగా ఉంటే అక్కడ ఉండు అని చెప్తారు. అప్పుడు హ్యాపీగా చిన్న పక్షి వచ్చేసి మర్రి చెట్టు నీడలో ఒక చిన్న కొమ్మ కింద మంచిగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. అది చూసిన కోతి అది కూడా అక్కడికి వచ్చేస్తుంది. ముందే అక్కడ చాలా జంతువులు, పక్షులు ఉంటాయి అన్నమాట. మర్రి చెట్టు బాగా బలంగా ఉండి అన్నిటికీ ఆశ్రయం ఇచ్చింటుంది. ఒకరోజు పెను తుఫాను వస్తే ఆ గాలికి వానకి మొదటగా చిన్న పక్షి అడిగిన ఉసిరి చెట్టు పడిపోతుంది. మళ్ళీ అలా అదే గాలి వానకి మునగ చెట్టు నేల కూలిపోతుంది. మళ్ళా అరటి చెట్టు కొట్టుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడున్న కోతి కూడా పారిపోయి మళ్ళా మర్రి చెట్టు కిందకి వచ్చేస్తుంది. నవ్వింటుంది కదా చిన్న పక్షిని పొమ్మని ఉన్నప్పుడు. మళ్ళీ ఇంత గాలి వాన వచ్చినా సరే మర్రి చెట్టు మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ కథలో నీతి ఏంటంటే, నువ్వు ఎవరికైతే ఆశ్రయం ఇస్తావో వాళ్ళు గట్టిగా నిలబడగలుగుతారు, పరులకు సాయం చేసే వాళ్ళు గట్టిగా నిలబడగలుగుతారు అనేది ఈ కథ నీతి అన్నమాట.